ఆగస్టు 2వ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం. సంపూర్ణ పూజా విధానం. వరలక్ష్మి వ్రతం రోజు చేయకూడని పనులు. అమ్మవారికి ఏ నైవేద్యాలు సమర్పించాలి? ఇల్లు ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి? ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి. మన హిందూ సంప్రదాయంలో శ్రావణమాసంలో లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని ఎన్నో పూజలు జరుపుకుంటాము. ఆడవాళ్లు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే పండుగ ఈ వరలక్ష్మి వ్రతం. ఇది మనకు ఆగస్టు 16 రెండవ శ్రావణ శుక్రవారం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటాము. ఈ వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని ఎలా పూజించాలి? ఈ రోజు ఏ పనులు చేయకూడదు? ఇల్లు ఎప్పుడూ శుభ్రం చేసుకోవాలి? అమ్మవారికి ఏ నైవేద్యాలు సమర్పించాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా వరలక్ష్మి వ్రతం జరుపుకోవడానికి ముందు రోజు అంటే గురువారం కానీ బుధవారం కానీ ఇల్లును శుభ్రంగా చేసుకోవాలి. ఇంట్లో ఉన్న గదులన్నీ కూడా బూజులు లేకుండా దులుపుకొని శుభ్రంగా కడిగి పూజ గదిని కూడా శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి. ఈ శ్రావణ శుక్రవారం రోజు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు వాకిలిని శుభ్రంగా ఊడ్చి ఇంటి ముందు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పద్మం ముగ్గుని వేయండి. ఈ రోజున ఆడవాళ్లు బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి తల స్నానం చేయాలి. తల స్నానం చేసి ఆ అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, గులాబీ రంగు చీరలు ధరించాలి. మీ ఇంటి ముందు గడపకి పసుపు కుంకుమ అలంకరించి మామిడి తోరణాలతో అలంకరించాలి. ఈ శ్రావణ శుక్రవారం రోజు సంధ్యా సమయంలో గడపకి రెండు వైపులా కూడా మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి వేసి దీపాలు వెలిగించండి. వ్రతం చేసుకోవడానికి ముందు దేవుని గదిలో ఉన్న అన్ని ఫోటోలు కూడా గంధం కుంకుమలతో అలంకరించండి. లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం కుంకుమ సమర్పించి ఆ లక్ష్మీదేవికి ఎర్రని గులాబీలు, కమలం పువ్వులు, తామర పువ్వులతో, చామంతి పూలతో ఆ అమ్మవారిని అలంకరించండి. అమ్మవారి చిత్రపటం ముందు బియ్యం పోసి దానిపైన ఒక ఎర్రని జాకెట్ ముక్కని ఉంచి దానిపైన కలశాన్ని ఏర్పాటు చేసుకోండి. కలశం పైన ఒక కొబ్బరికాయను ఉంచి ఆ కొబ్బరికాయ చుట్టూ కూడా ఒక జాకెట్ ముక్కని ఉంచి కలశాన్ని అలంకరించండి. ముందుగా 2 వెండి ప్రమిదలు లేదా మట్టి ప్రమిదలు కానీ తీసుకుని అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఆవు నెయ్యి వేసి 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. దీపానికి గంధం, కుంకుమ, పువ్వులు సమర్పించి నమస్కారం చేసుకోండి. ఆ అమ్మవారికి ఒక ప్లేట్లో ఒక చీరను, దానిపైన జాకెట్ ముక్కను, అరడజన్ గాజులు, పువ్వులు అమ్మవారికి వాయనంగా సమర్పించండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన అష్టలక్ష్మి స్తోత్రం, కనకధారా స్తోత్రం పఠించండి. అమ్మవారికి ఈ రోజు నైవేద్యంగా పాలు బెల్లంతో చేసిన పరమాన్నాన్ని, అలానే పూర్ణాలను నానబెట్టిన పచ్చిశనగలని, ఒక కొబ్బరికాయ, అలానే అరటి పండ్లు వేసి సంఖ్యలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. అమ్మవారి దగ్గర ఉన్న అక్షంతలను మీ భర్త చేత మీ తలపై వేయమని మీ భర్త ఆశీర్వాదాన్ని తీసుకోండి. ఇలా చేయడం వల్ల మీకు అమ్మవారి అనుగ్రహం సులభంగా లభిస్తుంది. చివరిగా అమ్మవారికి హారతి ఇచ్చి ఇంట్లో ధూపం వేయండి. పూజ పూర్తయిన తర్వాత కనీసం 3 ముత్తైదువులని మీ ఇంటికి పిలిచి అమ్మవారి స్వరూపంగా భావించి వారికి వాయనం ఇచ్చి వారి చేత ఆశీర్వాదాన్ని తీసుకోండి. వరలక్ష్మి వ్రతం రోజు ఏర్పాటు చేసిన కలశాన్ని ఆ రోజు కదిలించకూడదు. అమ్మవారికి ఉద్వాసన మరుసటి రోజు అనగా శనివారం రోజు స్నానం చేసి ఆ తర్వాత కలశాన్ని కదిలించండి. ఎందుకంటే శుక్రవారం రోజు అమ్మవారు మన ఇంటికి వచ్చింది. ఆ రోజు కదిలించి అమ్మవారిని బయటకి పంపించకూడదు. అందుకని శనివారం రోజు ఇలా చేయండి. ఆ లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. ఈ రోజు పొరపాటున కూడా ఇంట్లో భార్యాభర్తలు గొడవలు పడకూడదు. అలానే ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు లక్ష్మీదేవి స్వరూపం. అందుకని చిన్న పిల్లలపై అరవడం కానీ వాళ్లని కొట్టడం ఇటువంటి ఏ పనులు కూడా చేయకూడదు. ఈ రోజు వరలక్ష్మి వ్రతం చేసుకున్న వాళ్ళు మధ్యాహ్నం సమయంలో నిద్రించకూడదు. అలానే లక్ష్మీదేవి ఈ రోజు మన ఇంట్లో స్థిరనివాసం ఉంటుంది. అందుకని ఈ రోజు బ్రహ్మచర్యం పాటించాలి. ఈ రోజు మాంసాహారం, మద్యపానం చేయకూడదు. ఈ రోజు ఎవరిని హేళన చేస్తూ చులకనగా మాట్లాడకూడదు. అలానే అబద్ధం కూడా చెప్పకూడదు. వీటిలో ఏ పనులు చేసినా కూడా ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది. జాగ్రత్త పడండి.